ఈరోజు మిస్సూరీ పార్క్లో ఉన్నాము. ప్లీజ్ రా వీడియో తీసుకోవాలి. సో స్పెషల్గా ఈ పార్క్ ఎందుకంటే సో ఇప్పుడు మనం మైక్ని తీసుకుని అక్కడికి వెళ్దాం. నాకు భయం వేస్తుంది చూస్తుంటే. వాడేదో మన కోసం ఎత్తుతాడు అనుకుంటే వాడు ఆడుకుంటున్నా డిస్కస్ చేస్తారు. లేదు మనం ఎప్పుడో 10th ఆడే పదండి. సో వెల్కమ్ టు బీఆర్కే జియోగ్రఫిక్ ఛానల్. వాటర్ తాగొచ్చు. సో హే గాయ్స్, ఈరోజు మిస్సూరీ పార్క్లో ఉన్నాము. ఎందుకంటే ఈరోజు సండే అండ్ ఈరోజు మైక్స్ ఫండే. వాడి ప్లే టైం కోసం ఈరోజు పార్క్ వచ్చాము. పార్క్ చేసేద్దాం పదండి. I love you, baby. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా ప్లే గ్రౌండ్, అది పెట్స్కి. సో ఇప్పుడు మనం మైక్ని తీసుకుని అక్కడికి వెళ్దాం. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. సో మనం పార్క్ వచ్చాము. మైక్ గడ ఫుల్గా ఆడుకుంటున్నాడు చూడండి. మైక్ కమ్. ఇలా మన మైక్ గడ వచ్చిన వాళ్ళందరినీ గెలుగుతూనే ఉన్నాడు. వాణి పిలిస్తే వీడు వస్తున్నాడు. వీడిని గుర్తుపెట్టుకోండి, అసలు వీడియోలో ఎన్నిసార్లు వస్తారో చూడండి. వీడు రే అందరూ మైక్ గడ కన్నా పర్వకూడదు. ఓకే, సో స్పెషల్గా ఈ పార్క్ ఎందుకంటే మైక్ గాడి కోసం, లైక్ చాలా పెట్స్ కోసం స్పెషల్ ఏరియా ఉంటుంది అక్కడ. మీరు వెనకాల చూస్తున్నారు. సో తీసుకొస్తే వీడికి సోషలైజింగ్ అయినట్టు ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం జరిగిందంటే మైక్ గాడిని పెట్స్ ఏరియాలో వదిలేసి వచ్చాము. ఎందుకంటే మేము పైన ఒక షార్ట్ తీసేది ఉంది. సో వాడుంటే మళ్ళీ కుదరదేమో అని చెప్పి వాడిని కింద వదిలేసి వచ్చాము. వాడు ఎలా రియాక్ట్ అవుతాడేమో అని మనం అన్ని కింద వదిలేసి వచ్చాం. వాడేదో మన కోసం ఎత్తుతాడు అనుకుంటే వాడు ఆడుకుంటున్నాడు చూడండి. మైక్ 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 రా, పైకి రా. సో ఇదంతా పక్కన పెడితే పైన ఒక జిమ్ టైప్ ఒక ఏరియా ఉంటుంది. అక్కడికి వెళ్దాం పదండి. ఇది స్పిన్నింగ్ సైకిల్ అంట. నార్మల్ సైకిల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.
ఏం ఈ పనుల్లో కనిపించలేదు. ఇది లెగ్ రైస్ యాబ్స్కి. నా 6 ప్యాక్ చేస్తారా? లేదు ఏం చేస్తారు? ఈ గ్యాప్ వచ్చింది. గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది. సో జిమ్ నుంచి బయటికి రాగానే బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. సో ఇది బాస్కెట్బాల్ కోర్టు. అందరూ ఆడుకుంటున్నారు. మనం ఎప్పుడో 10th ఆడాం పదండి. సో బకూరాని వీడియో పెట్టినప్పుడు ఏమన్నారంటే అందరూ అంటే మెయిన్గా మా డాడీ ఏమన్నారంటే చూపిస్తున్నావు సరే కానీ హిస్టరీ అయ్యే ఉండవు అన్నాడు. సో వెల్కమ్ టు బీఆర్కే జియోగ్రఫిక్ ఛానల్. దీన్ని మిజూరీ పార్క్ అంటారు. దీన్ని దుంబుడ్జే అనే ఒక ఆయన స్టార్ట్ చేశాడు. అంటే ఆ దుంబుడ్జే అనే ఒక ఆయనకి ఐడియా వచ్చింది పార్క్ పెడదామని. ఎందుకు చిల్డ్రన్స్కి పెట్స్కి అందరికీ మంచిగా ఉండేలాగా ప్లెజెంట్గా ఉండేలాగా. అండ్ దీన్ని ఓపెన్ చేసింది 1982. ఓకే, మైక్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సో మనకి పెట్స్ ఏరియా అయిపోయింది, జిమ్ అయిపోయింది, బాస్కెట్బాల్ కోర్ట్ అయిపోయింది. ఒకసారి అలా రౌండ్ వేసి వద్దాం వాకింగ్ పాత్ మీద. కరెంట్ సో వాకింగ్ చేసి బాగా అలసిపోతే ఇగో ఇక్కడ ఉంది కదా వాటర్ తాగొచ్చు. వాటర్ తాగి చిల్ అవ్వచ్చు. పదండి. సో ఇది మొత్తం వాకింగ్ పాత్. సో ఇంకా ఈ పాత్ మొత్తం ఇంక రన్నింగ్ చేసుకోవడానికి, జాగింగ్, వాకింగ్ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. ఇదంతా లైక్ నార్మల్ ఖాళీ ఏరియా. పిక్నిక్స్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ కూర్చొని తినొచ్చు పులిహార. సో అది ఒక రెస్టో బార్ టైప్ అనమాట. కూర్చొని అక్కడ చిల్ అవ్వచ్చు మంచిగా. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బీఆర్కే సైనింగ్. ఆడుకుందాం, వెళ్దాం ఒక్క నిమిషం. మైక్ ప్లీజ్ రా, వీడియో తీసుకోవాలిరా మైక్. కామెడీ ఏంటంటే ఇక్కడ కాకులు మేకల్లా కడుతున్నాయి.